నల్లగొండ మున్సిపాలిటీ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను మాత్రమే తీసేస్తున్నారంటూ అనుచరులతో కలిసి కమిషనర్ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బైఠాయించారు. ఫ్లెక్సీల తొలగింపుపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కలగజేసుకున్నారు. దీంతో మున్సిపల్ చైర్మన్ కి బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేస్తుండగా ఆయన స్పృహ తప్పి పడిపోయారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అశోక్, నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. దాదాపు 2 గంటల నుంచి కూడా మున్సిపల్ ఆఫీస్ లో ఏదైతే నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ప్రధానంగా నిన్న ఏదైతే రైతు మహాధరణకు సంబంధించి కేటీఆర్ వచ్చేటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలన్నింటినీ కూడా మున్సిపల్ సిబ్బంది తీసివేయడంతో కాంగ్రెస్ ఫ్లెక్సీలను ఉంచారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను ఎందుకు తీసేశారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తన వర్గంతో కలిసి కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. దాదాపు 2 గంటల పాటు నానా హంగామా జరిగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ కలగజేసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ కు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర వాదోపవాదం, అలాగే బూతులు తిట్టుకున్న సందర్భం. మరోవైపు పూలకుండీలు కుర్చీలు కూడా విసిరేసుకున్నారు. ఈ సందర్భంలో పోలీసులు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి 2 పార్టీలకు సంబంధించినటువంటి వర్గాల వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. మొత్తంగా నల్గొండ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. రైట్ అశోక్.